ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సుమన్ ఛానల్. ఈరోజు మనం నవోదయలోని కోచింగ్లోని భాగంగా టాప్ 20 ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రాక్షన్స్లోనే మనం చూద్దాం. ఫ్రాక్షన్స్లోనే టాప్ 20 ప్రాబ్లమ్స్. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్ ఇట్. టాప్ 20 మోడల్స్ ఇన్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు మనం జనరల్గా ఫస్ట్ సమ్ ఒరిజినల్ మెథడ్ చేసి ఆ తర్వాత షార్ట్ కట్ చేద్దాం, అప్పుడు 3 వస్తుంది అనమాట. సో ఒరిజినల్ మెథడ్ చేద్దాం. సో 1/1 అంటే మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఎందుకంటే 14 టేబుల్లో 28 ఉంది, 7 టేబుల్లో 28 ఉంది, 4 టేబుల్లో ఉంది, 2 టేబుల్ ఉంది, 1 టేబుల్ ఉంది కనుక 28 అనేది ఎల్సిఎం. ఓకే, 128 సో కనుక 28 ప్లస్ 2 14 నెక్స్ట్ 4 7 నెక్స్ట్ 7 4 నెక్స్ట్ 14 2 నెక్స్ట్ 28 1 సో అంటే మనం ఎల్సిఎం అయిపోయింది, ఒక్క స్టెప్లోనే అయిపోయింది. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 1, 2, 7, 14, 28 రాసుకుని మళ్ళీ ఇలా చేసి ఇలా చేస్తారు. అది టైం టేకింగ్. ఇది కొంచెం ఈజీ మెథడ్. ఇంకా షార్ట్ కట్ ఉంది, దీనికి చెప్తాను. 28 + 4 32, 32 + 10 42, 42 + 7 49, 49 + 4 53, 53 + 2 55, 55 + 1 56. 28 1 28 2 సో 2 is the answer. 2 ఆన్సర్ వచ్చిందని సెకండ్ ఆప్షన్ బబ్లింగ్ చేయకూడదు. సో ఫస్ట్ ఆప్షన్ చేయాలి, ఎందుకంటే ఆ 2 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉందా, సెకండ్లో ఉందా, థర్డ్లో ఉందా, ఫోర్త్లో ఉందా మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? సో ఆన్సర్ 2 వచ్చిందని 2ని బబ్లింగ్ చేయాలి. ఇది కొంచెం ఈజీ మెథడ్. షార్ట్ కట్ చూడండి, మంచి షార్ట్ కట్, చాలా ఈజీ, చాలా ఈజీగా అసలు సమ్ చేయకుండా ఆన్సర్ పెట్టాలి, చాలా ఈజీ. చూడండి, ఇదంతా మనకి 1 కదా, 1ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.5. 1ని 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 0.25. 1ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 0.1. ఇంకా మీరు అలా డివైడ్ చేస్తే 0.5, దానికన్నా తక్కువ, దానికన్నా తక్కువ, దానికన్నా తక్కువ, అలా అంటే దానికన్నా తక్కువ వస్తుంది. అంటే ఇవన్నీ యాడ్ చేసినా సరే 1 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1. సో 1 + 1 ఎంత? 2. సో ఇది 1, ఇదంతా యాడ్ చేస్తే 1. సో 1 + 1 ఎంత? 2. సో అయిపోయింది. అంటే 1.9999 అండ్ సో ఆన్ వస్తుంది. 1.999 అంటే ఏంటి అర్థం? 2 కదా. సో ఆన్సర్ 2, ఆప్షన్ 1. చూసారా, ఈ సమ్ కూడా చేయకుండా మనం ఆన్సర్ పెట్టాం. సో మరిన్ని షార్ట్ కట్స్ మనకు ఉంటాయి. సో ఈ మరిన్ని షార్ట్ కట్స్ ఏంటంటే మీకు పొంగల్లో నేను జూమ్ క్లాసెస్ పెడతాను. సో మీరు ఎవరైతే జూమ్ క్లాసెస్ ఇంట్రెస్టో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నాకు టైప్ చేయండి, లేదంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి సో నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేద్దాం. 22 40, 40 + 1 41, సో 41/2. నెక్స్ట్ 33 90, 90 + 1 91, సో 91/3. 15 6 90, 90 - 1, 90 + 1 91, సో 91/6. ఏం చేసాము? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాం. సో 2 20 40, 40 + 1 41/2, 3 30 90, 90 + 1 91/3, 6 15 90, 6 15 90, 90 + 1 91/6. ఇక్కడ ఎల్సిఎం 6, ఎల్సిఎం అంతా 6, ఎందుకంటే 2 టేబుల్లో 6 ఉంది, 3 టేబుల్లో 6 ఉంది, 6 టేబుల్లో 6 ఉంది. ఎల్సిఎం 6, 2 3 6 కనుక 3 41 123. నెక్స్ట్ 3 2 6, 3 2 6, 2 91 182, 6 1 6, సో 91. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 123
182లో 91 తీస్తే 91, ఎందుకంటే హాఫ్ కనుక. సో 91 దీనికి యాడ్ చేస్తే 12 + 9 21. సో 212/6 ఎందుకంటే 182లో 91 తీస్తే 91, ఆ 91 దీనికి యాడ్ చేస్తే 12 + 9 21, 3 + 1 4. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 6 టేబుల్తో డివిజన్ చేయాలి. సో 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18. సో కనుక 6 3 = 18. 18 కనుక ఇంకెంత ఉంటుంది మనకి? 3 ఉంటుంది, 34. 6 5 = 30, 6 5 = 30. సో 4/6. సో 2 2 = 2 3 అంటే ఏమొచ్చింది? 35 2/3. 35 2/3 సెకండ్ ఆప్షన్. 35 2/3 ఎంత? సెకండ్ ఆప్షన్. చూసారా, ఇది నార్మల్ ప్రాసెస్లో చేసాం. నార్మల్ ప్రాసెస్ చేస్తే ఇలా వచ్చింది. దీనికి షార్ట్ కట్ చాలా చాలా ఈజీ చేయొచ్చు. విత్ ఇన్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు, అంత ఈజీ చెప్తాను. ఇదే ఆన్సర్ వస్తుంది. మనం షార్ట్ కట్లో చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఏంటో చూడండి. ఇప్పుడు నా దగ్గర ఫ్రాక్షన్స్ లేవు, ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. 20 30. 20 30 ఎంత? 50. 50లో 15 తీస్తే ఎంత? 50లో 15 తీస్తే 35. అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అవ్వాలి, అంతే కదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అవ్వాలి. లేటెస్ట్ ఇంకా నా దగ్గర ఏమున్నాయి? 1/2 ఉంది, ప్లస్ 1/3 ఉంది, మైనస్ 1/6 ఉంది. 1/2 ఉంది, 1/3 ఉంది, మైనస్ 1/6. ఇది ఈజీ కదా, ఎల్సిఎం 6. సో 2 3 = 3 2 = 6 1 = సో 3 + 2 5, 5 - 1 4, 4/6. సో 2 2 = 2 3 = ఇందులో ఏమొచ్చింది మనకి? 35 వచ్చింది. వీటి 35కి ఏం చేయాలి మనం? 2/3 రాయాలి పక్కన, 2/3. సో సెకండ్ ఆప్షన్. ఇంతలా పెద్ద పెద్ద నెంబర్స్ రాసి వాటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసి వాటిని డివిజన్ చేయకుండా ఈజీగా వచ్చింది 35 2/3. అంటే ఈ 20 + 30 50. 50లో 15 పోతే 35 అనేది వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే రెండు ఆప్షన్స్. ఇప్పుడు రెండు ఆప్షన్స్లో ఇదా అని తెలియాలంటే మిగిలిన ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తాను. అవి చాలా ఈజీ ఫ్రాక్షన్స్ కనుక ఈజీగా యాడ్ చేస్తే 2/3. సో 35 2/3. దిస్ ఈస్ ద షార్ట్ కట్. సో ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం మనం పొంగల్లోని జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి నాకు పింక్ చేయండి. సో మెసేజ్ చేయండి. సో అప్పుడు నేను ఎక్కువ మంది వస్తే నేను జూమ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారం చేద్దాం. 1/3 + 1/2 + 1/x = 4. సో 1/2 + 1/3 ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 + 2/6. సో 1/x = 4. సో 5/6 ఏమవుద్ది? 5/6. సో 1/x = 4 - 5/6. 1/x = 6 4 = 24. 24 - 5/6. సో 1/x = 19/6. సో 19/6. 1/x = 19/6 కనుక అప్పుడు x ఏమవుద్ది? 6/19 అవుద్ది. 6/19. సో సెకండ్ ఆప్షన్ 6/19 అనేది సెకండ్ ఆప్షన్. ఇది నార్మల్ ప్రాసెస్. దిస్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్. షార్ట్ కట్ మెథడ్. లేటెస్ట్. సో షార్ట్ కట్ ఏంటంటే చూడండి. సో 1/3 + 1/2 + 1/x = 4 కదా, 4. సో కనుక ఇప్పుడు మనం ఏంటంటే షార్ట్ కట్ మెథడ్లో ఏంటంటే మనకి సింపుల్. 3 2 = ఎంత? 6. 3 2 = ఎంత? 6. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఇక్కడ x బదులు వేస్తే అది రివర్స్ అవుద్ది. ఈ ఫ్రాక్షన్ అక్కడ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 5/18 వేసాను అనుకోండి, 18 పైకి వెళ్తుంది, 5 కిందన వస్తుంది. సో అంటే 3కి 2కి 5కి ఎల్సిఎం తీయలేం కనుక ఇది రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేస్తే 19/6. 3కి 2కి 6 ఎల్సిఎం ఉంటుంది. ఇది వేస్తే సో 5/18 ఇది కూడా అవుతుంది. సో ఇది కూడా అవుతుంది. సో ఇప్పుడు మనకి 6 18 24. ఫస్ట్ ఏం తీసుకోవాలి? 6 తీసుకోవాలి, చిన్న నెంబర్ కనుక. సో అప్పుడు మనం వేస్తే 1/3 + 1/2 + చెప్పాను కదా. సో 6 18 24 ఈ మూడు అవుతాయి. ఈ మూడిట్లో చిన్న నెంబర్ ఏంటి? 6 కనుక 19/6. సో ఎల్సిఎం 6. ఎల్సిఎం ఎంత? 6. సో 3 2 = 2 3 6 ఉండదు కనుక అది. సో 19. సో 19 +
3, 22, 24. సో 24/6. 6 1 జా 6 4. సో 4 వస్తుంది మనకి కలిసి. అంటే 4 వచ్చింది కదా, మనం ఏం తీసుకున్నాం, 6/19 తీసుకుంటే 4 వచ్చింది. 4 కదా ఆన్సర్, కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ ఆర్ ఆప్షన్స్ మెథడ్ వీ కెన్ సే. సో ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం మన దగ్గర జూమ్ క్లాసెస్ ఉన్నాయి. కమాండ్ సో నా నెంబర్కి SR I want అని టైప్ చేయండి. నెక్స్ట్, if 5 2/3 divided by x 5/6 then is equal to x then is equal to 2, then find the x value. ఈ నెంబర్ని ఆ నెంబర్తో డివైడ్ చేస్తే 2 రావాలంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ఏంటో రాసేద్దాం. 3 5 15, 15 + 2 17. సో 17/3. నెక్స్ట్ 6 × x 6x 6x plus 5/6 is equal to 2. ఓకేనా, is equal to 2. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్స్ ప్రకారం. ఎక్స్ వాల్యూ 2 తీసుకుందాం, అప్పుడు ఏమవుతుంది చూడండి, 17/3. 6 ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాను, 6 2 జా 12, 12 + 5 అంతా 17. సో 17/6. 17 క్యాన్సిల్ అయిపోతుంది, 6 పైకి వెళ్ళిపోతుంది, 3 కిందకు వస్తుంది, 3 1 జా 3 2 జా. సో 2 కదా ఆన్సర్. నేను ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే సో నాకు ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఇంకేం తీసుకున్నా సరే రావు. అలా లాజికల్గా ప్రకారం చేయాలి. లేదా నేను ప్రాసెస్ ప్రకారం చేస్తానంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 17/6x + 5 సో ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 క్యాన్సిల్, అప్పుడు ఏమవుద్ది, 6x + 5 ఈజ్ ఈక్వల్ టు 17. సో 5 ఎట్స్ వెళ్తే ఏమవుద్ది మనకి, 17లో 5 తీయాలి, 12 అవుతుంది. 6 1 జా 6 2 జా. సో 2 ఈజ్ ద ఆన్సర్. సో ఎలాగైనా చేయొచ్చు. మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే కొంచెం టైం అవుతుంది. సో షార్ట్ కట్స్ అయితే కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్, సో ఇది కూడా ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నాం అలాగే 1 5 3. 1 + 5 అంతా 6, 6 + 3 అంతా 9. కనుక ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ రా. సో ఈ రెండు ఆన్సర్స్లో ఏదో ఒకటి మనం చెక్ చేయాలి. ఫస్ట్ నార్మల్ మెథడ్ అని చేద్దాం, తర్వాత షార్ట్ కట్ చేద్దాం. ఓకేనా. 1 4 జా 4, 4 + 3 7. సో 7/4. 5 3 జా 15, 15 + 1 16, 16/3. 3 5 జా 15, 15 + 2 17, 17/5. LCM 4 3 జా 12, 12 5 జా 60. So 60 is the LCM. 4 15 జా 60. So 15 7 జా 105. 3 20 జా 60. So 20 × 16 320. 5 12 జా 60. 12 17 జా 204. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 4 and 5 9. సో 0 + 2 2 వస్తుంది. 2 + 3 5, 5 + 1 6/6. సో 60 10 జా 600. సో 29/60. సో ఇది వస్తుంది. ఓకే, షార్ట్ కట్ కూడా చూద్దాం ఒకసారి ఎలాగో. సో 10 29/60. ఇంకా మనం షార్ట్ కట్ పూర్తిగా చేయలేదు, సో జస్ట్ గెస్ చేసాం. సో అంటే ఆన్సర్ మనకి 4th ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మనం షార్ట్ కట్ చేద్దాం. సో 1 + 5 6, 6 + 3 9. అంటే ఈ రెండు జనరల్గా క్యాన్సిల్ చేస్తాం, కానీ ఏంటంటే ఇంకా మిగతా ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చెక్ చేయాలి. సో 3/4 అంటే ఏంటి, 0.75. చూసారా, ఇక్కడే ఎక్కువ మనకు వచ్చేస్తుంది. 3ని 4తో వచ్చేస్తే 75 వస్తుంది. నెక్స్ట్ 1/3 అంటే ఏంటిది, 0.3. అంటే ఇక్కడ మనకి 100 దాటేస్తుంది చూడండి. సో ఇది 30, 0.3 అన్నా 0.30 అన్న ఒకటి, అంటే ఇక్కడే 100 దాటేస్తుంది. 100 దాటేస్తుంది అంటే మనం ఏం చేయాలి, సో 4th ఇవి మనం క్యాన్సిల్ చేయకూడదు. ఇవి ఏంటి మనం క్యాన్సిల్, ఈ 4 ఆప్షన్స్ ఏదో ఒకటి అవుతుంది. అయితే షార్ట్ కట్లో ఈజీ మాట. సో 1 + 5 6, 6 + 3 9. ఇంకా మిగతా ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. మిగతా ఫ్రాక్షన్స్ ఏంటి మనకి ఇక్కడ చేస్తాను. 3/4 + 1/3 + 2/5. సో LCM 60. LCM అంతా 60. 4 15 జా 15 3 జా 45. 3 20 జా 5 12 జా 12 2 జా 24.
సో యాడ్ చేసేయండి, యాడ్ చేస్తే 60 80, సో 89/60. సో 60 టేబుల్తో 129/6. ఆల్రెడీ మనకి 1 + 5 6, 6 + 3 9. సో 9కి ఇంకొక 1 యాడ్ చేస్తే 10. సో 10 29/6 అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట. ఈ విధంగా మనం షార్ట్కట్లో కూడా అదే ఆన్సర్ వస్తుంది, ఎంత మనం ఎడిషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1/5 ఆఫ్ ఎ నెంబర్ exceeds 1/7 ఆఫ్ ఎ నెంబర్ బై 10, దెన్ ద నెంబర్ ఇస్. ఒక నెంబర్ ఉందంట 1/5 ఆఫ్ ఎ నెంబర్, ఆ నెంబర్ అంట 1/7 ఆఫ్ ది నెంబర్కి 10 యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుందంట. అంటే ఒక నెంబర్ని 5తో డివైడ్ చేస్తే అది 7తో డివైడ్ చేసి 10 యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుందంట. ఏంటి ఆ నెంబర్ అని అడుగుతున్నాడు. సింపుల్ కదండి ఇది. సో x/7 ఇట్సే తీసుకొస్తేప్పుడు మనకేమవుతుంది, LCM 35 అవుతుంది. 5 7 35, 7 5 35 ఈజ్ ఈక్వల్ టు 10. 7xలో 2x 5x తీస్తే ఎంత, 2x 35 10, 2 1 2 5. సో 35 5 ఎంత, 5 5 25, 2 5 3 15, 175. సో ఆన్సర్ 175. ఇది నార్మల్ మెథడ్. అంటే x/5 ఈజ్ ఈక్వల్ టు x/7 + 10 రాసుకొని ఇదంతా ప్రాసెస్ చేస్తే 175 వచ్చింది. దీనికి షార్ట్కట్ మెథడ్ ఏంటి, చాలా చాలా ఈజీ. షార్ట్కట్ మెథడ్ ఏంటో చూడండి. 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఖచ్చితంగా అది 5తో డివైడ్ అవ్వాలి. సో ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. వెరీ గుడ్. exceeds 1/7 ఆఫ్ ఏ సేమ్ నెంబర్. సో దాన్ని 7తో డివైడ్ చేయాలి. సో ఇది 7తో డివైడ్ అవుతుందా, 7 1 7, 7 1 7 అయితే 45 మిగులుతుంది. సారీ 7 1 7, 55 మిగులుతుంది. 7 టేబుల్ 55 లేదు, ఇది అవ్వదు. ఇది 7 టేబుల్తో అవ్వదు. 150 అనేది 200 కూడా 7 టేబుల్తో అవ్వదు. ఇది 7 2 14, 7 5 35 అంటే 25, 7 25 175. అంటే ఈ 4 ఆప్షన్స్లో 7తో డివైడ్ అయ్యే నెంబర్ ఇది ఒక్కడే ఉంది కనుక ఆప్షన్ ఆటోమేటిక్గా ఇదే అవుతుంది. ఒకవేళ ఇంకోటి కూడా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అది 5తో డివైడ్ అవుతుందో చూస్తాం, ఆ రెండు డివైడ్ చేసి ఆ డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ 10 వచ్చింది అనుకోండి, అదే మన ఆన్సర్. అదొక షార్ట్కట్, అంతేగాని ఈ పెద్ద ప్రాసెస్ చేయవలసింది. ఇలాంటి మరిన్ని షార్ట్కట్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ వాంట్ జూమ్ క్లాసెస్ అని చెప్పండి. సో నేను జూమ్ క్లాసెస్ అనేవి పొంగల్లో కండక్ట్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇది 3 2 6, 6 + 1 7, 7/2 ఇంటూ 3 2 6, 6 + 1 7, 7/2, 7 7 49, 2 2 4, so 4 12 48. So option 12 1/4 is the right answer. 12 1/4 is the right answer. Next, ఇది చూడండి. 2/3 + 5/7 ఈజ్. ఈ రెండు యాడ్ చేసి ఈ రెండు యాడ్ చేస్తామా, కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఈ రెండు యాడ్ చేసి రెండు మల్టిప్లై చేస్తామా, కాదు కదా, ఇది రాంగ్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రెండు యాడ్ చేస్తామా, ఇది కూడా రాంగ్. ఏం చేయాలి, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 7 + 3 × 5/3 × 7. సో 4th option is the right answer. Next 1 2/3 × 1 3/5, 1 2/3 × 1 3/5. సో సింపుల్. 5 3 1 3, 3 + 2 5, 5/3. 5 1 5 + 3 8, 8/5. సో 40/15, 40/15. సో ఏదైనా టేబుల్తో పోతుందా, లేదు. సో పోతుంది 8 టేబుల్ 5 టేబుల్. 5 8 5 3, సో 8/3. 3 2 6, ఇంకెంత ఉంటుంది మనకి, 2 ఉంటుంది. సో 2/3. సో 2/3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 10th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ద ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ ఈజ్. సో దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కావాలి. సో సింపుల్గా చేద్దాము. 15/25 కదా, 5 టేబుల్ ఉంది. సో కనుక 5 3 15, సో 5 5 25 అంటే 3/5. సో ఆప్షన్ 3/5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా వస్తుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అని లేదు, వాటిని సింప్లెస్ట్ ఫామ్గా చేసుకొని ఒకవేళ 3/5 లేదనుకోండి, ఇప్పుడు ఈ 3/5ని ఏదైనా ఒక నెంబర్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అరేంజింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి.
జనరల్గా ఈ సమ్ చేస్తే మనకి 5 to 10 minutes పడుతుంది, అంటే యాక్చువల్ ప్రాసెస్లో చేయాలంటే. ఏవైనా ఫ్రాక్షన్స్ని అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టాలంటే మనం ఏం చేయాలి, డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎం ఆధారంగా అన్ని ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి, లైక్ ఫ్రాక్షన్స్ మార్చిన తర్వాత అప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది మనం డిసైడ్ చేయగలం. కానీ మీకు ఒక వండర్ఫుల్ షార్ట్ కట్ చెప్తాను. ఈ వండర్ఫుల్ షార్ట్ కట్తో మీరు అందరూ కూడా నా యొక్క జిమ్ క్లాసెస్కి జాయిన్ అవుతారని నేను చూస్తున్నాను. సో ఏంటంటే ఆ షార్ట్ కట్ చాలా ఈజీ అండి. ఇప్పుడు ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ పెద్దది రాయాలి, తర్వాత చిన్నది రాయాలి. సో పెద్దదాని నుండి చిన్నది రాయాలి. కనుక ఫస్ట్ ఏం చేస్తారంటే 8 5s 40, 6 7s 42. అంటే 40 పెద్దదా 42 పెద్దదా, 42 పెద్ద, అంటే ఇది క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 3 7s 21, 8 2s 16. సో 21 పెద్ద, 16 పెద్ద, 21 పెద్ద, అంటే ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 7 7s 49, 8 1s 8. సో 49 పెద్ద, 8 పెద్ద, 49 పెద్ద, కనుక ఇది క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, 7/8. సో 7/8 అనేది పెద్దది. ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా 7/8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉంది. కనుక దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంతేనండి, సింపుల్. ఇంకేం చేస్తున్నాం, జస్ట్ విత్ ఇన్ 10 secondsలో అయిపోతుంది, 10 secondsలో సమ్ అయిపోతుంది. నెక్స్ట్ అరేంజింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అరేంజ్మెంట్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, తక్కువ నుండి ఎక్కువకి. సో తక్కువ నెంబర్ నుండి ఎక్కువ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇందాలాగే 6 3s 18, 4 1s 4. 18 చిన్నదా, 4 చిన్నదా, 4 చిన్నది, కనుక ఇది అవసరం లేదు. నెక్స్ట్ 8 1s 8, 6 9s 54. 8 చిన్నదా, 54 చిన్నదా, 8 చిన్నది, కనుక ఇది అవసరం లేదు. నెక్స్ట్ 13 1s 13, 6 10s 60. సో 13 చిన్నదా, 60 చిన్నదా, 30 చిన్నది, 13 చిన్నది, కనుక ఇది అవసరం లేదు. అంటే 1/6. స్టార్టింగ్లో 1/6 ఎక్కడ ఉంది మనకి, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ ఉంది. సో కనుక 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ. నెక్స్ట్ అండి, 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 15. ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుందంట. ఫైండ్ ద 1/5 ఆఫ్ ది సేమ్ నెంబర్. ఇప్పుడు ఆ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి. సింపుల్ లాజిక్ అండి. ఏ నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుంది, తెలీదు. సో సింపుల్, ఎక్స్ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుంది అనుకుందాం. లెట్ us do. 3 అనేది అటు సైడ్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, 15 3s 45. అంటే 45ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుంది, ఎందుకంటే 3 15s 45. ఇప్పుడు అదే 45ని 5తో డివైడ్ చేయండి, 5 9s 45, కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఎక్స్ అనుకోకుండా చేయొచ్చండి. సో 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 15. అంటే 45ని 3తో డివైడ్ చేస్తే 3 15s 45 కనుక, సో కనుక 45ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుందని ఐడియా వస్తే 45ని 5తో డివైడ్ చేస్తే 5 9s 45, 9 డైరెక్ట్గా పెట్టచ్చు, ఇంకా ఎక్స్ కూడా అనుకోవాల్సింది. నెక్స్ట్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతుందండి. సో చాలా ఈజీ, ఇప్పుడు చెప్పాను కదా, అదే 5 2s 10, 7 5s 35. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 5 2s 10, 5 6s 30. సో చిన్నది కావాలి కనుక ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 8 2s 16, 7 5s 35. సో ఇక్కడ ఇది కూడా రాంగ్ ఆన్సర్. కనుక సో 2/5 ఇస్ ద రైట్ ఆన్సర్. 2/5 అనేది రైట్, అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్లోనే ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్యాన్సిలేషన్. 24 1s 24 2s, 7 1s 7 3s, 3 1s 3 5s, 2 1s 2 4s. ఇంకా మనకి ఏవైతే మిగిలే అదే ఆన్సర్. పైన 4 మిగిలింది, కింద 5 మిగిలింది, 4/5. సో 4/5 ఇస్ ద ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 0.4 ఇంటూ 0.4 ఇంటూ 0.4. చాలా మంది కన్ఫ్యూజన్లో ఏంటంటే 4 4s 16, 16 4s 64 ఆన్సర్ తెలుసు వాళ్ళకి. సో కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అటు సైడ్ కౌంట్ చేయకుండా ఇటు సైడ్ కౌంట్ చేస్తారు. సో 0.1 ఉంది, 0.2 ఉన్నాయి, 0.3 ఉన్నాయి. సో 3 + 2 5, 5 + 2 6. సో ఆప్షన్స్లో 0 తర్వాత 6 ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటారు, కానీ ఎక్కడ ఉండదు, ఎవడు ఓన్లీ 4 ఉంది. సో మరి 6 కనుక మ్యాక్సిమం 4 ఉంది కనుక ఇది పెట్టేస్తారు. కాదు, మనకేమొచ్చింది 64 వచ్చింది. సో
పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్, అంటే 3 ప్లేసెస్ తో పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ వస్తుంది అనమాట. అంటే 0.064 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. చూసుకొని పెట్టాలి, అబ్జర్వేషన్ తో ఉండాలి ఈ సమ్. నెక్స్ట్ 5/6 ఆఫ్ అన్ అవర్ ఈజ్, అవర్ అంటే మనకి ఎన్ని మినిట్స్ అండి? 60 మినిట్స్. కనుక 5/6 into 60, 6 1 జా 6 10 జా, సో 5 into 10 50, సో 50 మినిట్స్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో అడుగుతుంది అనమాట. ఓకేనా, లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఇందల్లా ఈ షార్ట్ కట్ అవసరం లేదని చాలా ఈజీ చేయొచ్చు ఇది. చూడండి అన్ని 10 10 10 10 ఉంది కనుక న్యూమరేటర్ అంతా 10తో ఉంటే ఒకే నెంబర్ ఉంటే కిందన ఏ నెంబర్ తక్కువ ఉంటుందో అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఎందుకంటే కిందన చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఎక్కువ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సమ్ ఏమి చేయకుండా చిన్న లాజిక్తో పెట్టచ్చు. న్యూమరేటర్ అన్ని కూడా 10 ఉంది, కింద ఏ నెంబర్ మనకు తక్కువ ఉంటే అదే ఆన్సర్. ఇప్పుడు 7తో డివైడ్ చేస్తే మనకు తక్కువ ఆన్సర్ వస్తుంది, 3తో డివైడ్ చేస్తే ఎక్కువ వస్తుంది, అంటే ఇదే కదా మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8, మొత్తం 8లో 3 అనేది కలరింగ్ అయింది, అంటే 3/8. ఇక్కడ 1 2 3 4, 4లో మనకు ఒకదానికి కలర్ అయింది, సో 3 1 జా 3 8 4 జా 32, సో 3/32. ఇక్కడ ఇంటూ ఇచ్చాడు, ఎడిషన్ కాదు ఇంటూ. సో కనుక ఆ రెండు మల్టిప్లికేయాలి. అదే ఎడిషన్ ఇస్తే ఎడిషన్ చేస్తాం, ఇక్కడ ఇంటూ చేశారు కనుక ఇంటూ చేస్తాం. ఎడిషన్తో సంబంధించిన ఆన్సర్ కూడా ఉంటుంది, మనం చెక్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంటూని మీరు ప్లస్ అనుకొని యాడ్ చేసుకున్న ఆన్సర్ పెడితే రాంగ్ అయిపోతుంది. ఇక్కడ యాడ్ చేయమన్నాడా ఇంటూ చేయమన్నాడు చూసుకోవాలి. జనరల్గా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ అడుగుతాడు, ఇలా డయాగ్రామ్స్ ఇచ్చినాడు, కానీ ఏంటంటే కన్ఫ్యూజన్ చేయడానికి ఇంటూ ఇచ్చాడు. చూసారా, మనం ఏది అడిగితే అదే చేయాలి. నెక్స్ట్ 1 ప్లస్ దీని రాయొచ్చు 0.2 రాయొచ్చు, దీని రాయొచ్చు 0.03 రాయొచ్చు, దీని రాయొచ్చు 0.004 రాయొచ్చు. ఇవన్నీ యాడ్ చేయండి, యాడ్ చేస్తే 1.234. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. జస్ట్ ఏంటంటే వాటిని డెసిమల్స్ లో మార్చుకొని అవన్నీ యాడ్ చేయాలి. ఇవి ఫ్రాక్షనల్ డెసిమల్స్ అన్నమాట, అందుకని ఇందులో కూడా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 20 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ఫ్రాక్షన్స్. మీకు త్వరలో పొంగల్ హాలిడేస్లో నేను జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఓన్లీ 100 మందికి మాట. సో మనకి జూమ్ క్లాసెస్ ఎలా అవుతుంది కనుక మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే నాకు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను డైలీ 2 hours చెప్పినా, నేను పొంగల్ హాలిడేస్లో రోజుకి 2 గంటలు చెప్పినా పొంగల్ హాలిడేస్లో నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఆలోచన చేయకుండా నా నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.